కర్ణాటక రాష్ట్రంలో హాట్ టాపిక్గా నిలిచిన అంశం ఏదైనా ఉంది అంటే అది మహిళలపైన లైంగిక దాడుల అంశమే అని చెప్పుకోవాలి. ఇందులో ప్రధానంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ కర్ణాటక రాష్ట్రంలో హాసన్ ఎంపీగా బరిలో ఉన్న ప్రజ్వల్ రేవన్న అని చెప్పుకోవాలి. తన పదవిని అధికారాన్ని అడ్డుపెట్టుకుంటూ మహిళలను లైంగికంగా వేధించారంటూ కూడా పలువురు మహిళలు ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయటం, ఇలాంటి అంశాలని ఒకవైపు చూసుకున్నట్లయితే వందలాది మంది మహిళలు తన దగ్గరకు వచ్చిన వారిని ఇటు లైంగికంగా వీడియోలు చేయడం, చిత్రీకరించడం, వాటన్నిటిని కూడా సోషల్ మీడియా వేదికగా హల్చల్ కావడం ఇప్పుడు ఆ కర్ణాటక రాష్ట్రంలో ప్రజ్వల్ రేవన్న పైన ఒక కీలకంగా చర్చ అయితే జరుగుతోంది. తన స్థానంలో పోలింగ్ జరిగిన తర్వాత ప్రజ్వల్ రేవన్న విదేశాలకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా ఇటు కర్ణాటక పోలీస్ యంత్రాంగం కూడా ప్రజ్వల్ రేవన్నని జర్మనీ దేశం నుంచి భారతదేశానికి ఏ విధంగా తీసుకురావాలి అన్న అంశం పైన ముమ్మర ప్రయత్నాలు చేస్తూ కూడా ముందుకెళ్లారు. దీనికి సంబంధించి కర్ణాటక పోలీసులతో పాటు ఇటు భారత విదేశాంగ కార్యాలయం నుంచి కూడా ప్రజ్వల్ రేవన్న పాస్పోర్ట్ని బ్లాక్ చేసి ప్రజ్వల్ రేవన్నను భారతదేశానికి తీసుకురావాలన్న అంశం పైన ముమ్మర ప్రయత్నాలు చేస్తూ కూడా ముందుకెళ్లారు. సో మొత్తానికి ప్రజ్వల్ రేవన్న నుంచి ఒక స్పందన రావడం, ప్రజ్వల్ రేవన్న చెప్పిన అంశాలను కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మే 31వ తేదీన మధ్యాహ్నం నేను భారతదేశానికి వస్తున్నాను. నేను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సీటుకి నేను అన్ని రకాల నేను సహకరిస్తాను. నేను దర్యాప్తులో నా ప్రయత్నాలు నేను చేస్తానంటూ కూడా ప్రజ్వల్ రేవన్న చెప్పిన మన పరిస్థితి చూసుకోవాలి. ఇటు ప్రజ్వల్ రేవన్న గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మాజీ ప్రధాని మనవడు, ఇటు కర్ణాటక హాసన్ ఎంపీగా మెమర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి పైన ఇప్పుడు మహిళలు లైంగికంగా ఆరోపణలు చేశారంటూ కూడా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. ప్రజ్వల్ రేవన్న భారతదేశానికి 31వ తేదీన చెప్పినట్లుగానే భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయనను పోలీస్ స్టేషన్ అంటే బెంగళూరులో ఎయిర్పోర్ట్లో మహిళలే ఆయన్ని అరెస్ట్ చేస్తూ ఇటు మొదటగా ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి అయితే తరలించారు. హాస్పిటల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఆయనకి వైద్య పరీక్షలు చేసి బెంగళూరు కోర్టులో హాజరుపరిచారు. ఇటు సిట్ అధికారులు మొదటి నుంచి కూడా ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి కోర్టులో వాదనలైతే వినిపించారు. ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి 14 రోజులైతే కస్టడీ కోరిన పరిస్థితి మనం చూసుకోవాలి. అయితే ఆ కోర్టు వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ కేవలం 7 రోజులు మాత్రమే కస్టడీ విధించారంటే జూన్ 6వ తేదీ వరకు ప్రజ్వల్ రేవన్న కస్టడీలో ఉండబోతారు. దీనికి సంబంధించి కూడా ఇలాంటి ప్రయత్నాలతో అయితే ప్రజ్వల్ రేవన్న ఈ మొదటి రోజు మే 31న భారతదేశంలో జరిగిందని చెప్పుకోవాలి. మొత్తానికి ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి ఈ అరెస్టు ప్రయత్నాల్లో మొత్తంగా మహిళలే ప్రజ్వల్ రేవన్నను అరెస్ట్ చేశారు. ఎందుకు మహిళలతో అరెస్ట్ చేశారన్న అంశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏ విధంగా ప్రజ్వల్ రేవన్న తన అధికారాన్ని, తన బలాన్ని అడ్డుపెట్టుకుంటూ ఇటు మహిళలపైన ఏ విధంగా లైంగిక దాడులు చేశారు అంటే అలాంటి అంశాలనే దృష్టిలో పెట్టుకుంటూ కూడా సిట్ అధికారులు కేవలం మహిళలకే అవకాశం ఇస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇటు హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, హాస్పిటల్ నుంచి మళ్ళీ కోర్టుకు తీసుకెళ్లడం అంతా కూడా మహిళా పోలీసులే దీన్ని బాధ్యత తీసుకుంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. సో ఇలాంటి సందర్భాల్లో మొత్తంగా మహిళా పోలీసులే అక్కడ ఉండడం గమనార్హం అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా అంటే ఇటు మహిళలపైన లైంగిక వేధింపులు అప్పటి నుంచి కూడా ఈ కేసు తెర మీదకి వచ్చినప్పటి నుంచి ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రజ్వల్ రేవన్నను అరెస్ట్ చేయాలి, ప్రజ్వల్ రేవన్నకు శిక్షించాలంటూ కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కోరిన పరిస్థితి చూసుకోవాలి. ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇతర కాంగ్రెస్ నాయకులందరూ కూడా ప్రజ్వల్ రేవన్న పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరిన పరిస్థితి. సో మొత్తానికి కర్ణాటక కోర్టు కూడా బెంగళూరులో ఉన్న కోర్టు కూడా ప్రజ్వల్ రేవన్నకు 7 రోజులు కస్టడీ అయితే విధించింది. మరి ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న దగ్గర నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వేయిపోతారు, ప్రజ్వల్ రేవన్న దగ్గర నుంచి ఎలాంటి డేటా తీసుకుంటూ ఈ కేసులో తమ అడుగులు ముందుకెళ్తే చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న వ్యక్తి ఇటు ప్రధానమంత్రి మాజీ ప్రధాని మనవడుగా ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తులు మరి ఉన్న సమాజంలో ఉన్నారు కాబట్టి వారికి ఎటువంటి శిక్షలు వేస్తే దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఒక దారిలోకి వస్తారనే కోణంలో అయితే చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అధికారాన్ని అడ్డు పెట్టుకుంటూ ఇలాంటి వ్యక్తి చేశారు కాబట్టి మరి వీనికి ఏ శిక్షలు పడే అవకాశం ఉందో మరి సిట్ అధికారులు ఇంతమంది అంటే ఇన్ని వీడియోలు హల్చల్ కావటం, అక్కడ మహిళల దగ్గర నుంచి ఎలాంటి వివరణ తీసుకొని అసలు మీరు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అసలు ప్రజ్వల్ రేవన్నతో మీకు సంబంధాలు ఏంటి,
ఇలాంటి క్వశ్చన్స్ కూడా వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ప్రజ్వల రేవణ దగ్గరకు వెళ్ళిన మహిళలను కూడా ఇంటరాగేషన్ చేస్తే ఆ పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేవలం తన అవసరాల కోసం వెళ్తున్నారా, లేకపోతే ఏ అవసరాల కోసం ప్రజ్వల రేవణ దగ్గరకు ఇతర మహిళలు వెళ్ళారనే కోణంలో కూడా ప్రశ్నిస్తే పూర్తిగా దీనికి సంబంధించి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రజ్వల రేవణ కూడా చెప్పిన అంశాలు కానీ చూసుకున్నట్లయితే ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధాలు లేవు, కేవలం రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఈ కేసును తెర మీదకి తీసుకొచ్చారు. నేను రాజకీయ పరంగా నేను ఈ కేసును ఎదుర్కొంటాను. నాకు కూడా నేను ఈ కేసులో ముందుకెళ్ళడానికి అవకాశాలు కావాలంటూ కూడా ప్రజ్వల రేవణ రీసెంట్గా రిలీజ్ చేసిన తన వీడియోలో అయితే చెప్పిన అంశాలు అయితే చూసుకోవాలి. మరి ఇటు బెంగళూరు కోర్టు అయితే 7 రోజులు కస్టడీ విధించింది. ఈ 7 రోజుల కస్టడీలో ప్రజ్వల రేవణ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం దొరుకుతుంది, మరి ఆ వీడియోలో ఉన్నది ప్రజ్వల రేవణ కాదా అనే అంశాన్ని సిట్ అధికారులే పూర్తి వివరణ ద్వారా తెలుసుకోవాల్సిన అవసరాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.